హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను దోశ కాంబినేషన్గా టమాటా చట్నీ చేస్తాను. అందువల్ల ఉంటుంది టేస్టీగా. అందుకని మీకు చూపిద్దామని వీడియో షూట్లా చేస్తాను. నేను ఎలా చేస్తాను చూడండి. నేను అది చూసినాక మీరు చేసుకొని తినండి, ఎలా ఉందో చెప్పండి. అందుకని మీకు చూపిస్తున్నా చూడండి. ముందుగా టమాటాలు వాష్ చేసి టమాటాలు కోయాలి. కోసిన తర్వాత నెక్స్ట్ వచ్చి టమాటాలు కోసిన తర్వాత బాండి స్టవ్ పైన పెట్టి టమాటాలు వేసేసి స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఆయిల్ డబ్బా తీసుకొని ఇప్పుడు నేను ఆయిల్ పోస్తున్నాను. కొద్దిగా ఆయిల్ పోసిన తర్వాత అది ఎంత కావాలంటే అంత ఆయిల్ పోసుకొని నేను కొంచెం పోసుకున్నాను. దాంట్లో కొద్దిగంత ఉప్పు వేసుకోవాలి. తీసుకుంటున్నాను ఉప్పు డబ్బా కూడా కొద్దిగా ఉప్పు కూడా వేసిన తర్వాత టమాటాలు కొద్దిసేపు మగ్గుతుంటే అట్లా మగ్గిన తర్వాత ఇంకా స్పూన్ తీసుకొని కొద్దిసేపు కలపాలి. టమాటాలని కొద్దిసేపు కలిపిన తర్వాత ఇంకా దానిపైన మూత పెట్టేస్తే ఒక మీడియం మంట మీద అది మగ్గాలి టమాటాలు. ఆ టమాటాలు మగ్గేలోపు మనము పల్లీలు పచ్చిమిర్చి కూడా వేయించుకోవచ్చు. పక్కన స్టవ్ పైన మన చట్నీ ఎంత చేసుకుంటామో దాన్ని బట్టి పల్లీలని వేయాలి. నేను పల్లీలు వేసాను కదా. ఇప్పుడు నెక్స్ట్ పల్లీలు వేసిన తర్వాత ఇంకా మంచిగా మీడియం మంట మీద పల్లీలు వేయిస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు స్పూన్ తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చి కలుపుతాను పల్లీలన్నీ. అట్లా కలుపుతూ వేయించాలి కొద్దిసేపు. అట్లా వేగుతూనే మంచి టేస్ట్గా అవుతుంది అన్నట్టు చట్నీ. ఇప్పుడు పల్లీలు వేగిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చి అక్కడ చూస్తే పల్లీలు వేస్తుంటే టమాటా కూడా మగ్గిపోతుంది. అటు పక్క మగ్గినప్పుడు పల్లీలు కూడా వేగిపోయినాయి చూసారా. ఇప్పుడు నెక్స్ట్ ప్లేట్లో షిఫ్ట్ చేసేస్తున్నాను చల్ల కావాలని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి తీసుకొని మీకు ఎంత కారం తింటారో దాన్ని బట్టి పచ్చిమిర్చిని వేయించుకోవాలన్నట్టు. కొద్దిగా ఇప్పుడు ఆయిల్ తీసుకొని కొద్దిగంత ఆయిల్ వేయాలి దాంట్లో పచ్చిమిర్చిలో. వేసిన తర్వాత మంచిగా ఆయిల్తో మంచిగా వేగిపోయినాయి కదా. పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను. పచ్చిమిర్చి కూడా చల్లారవాలి. నెక్స్ట్ వచ్చి టమాటా మగ్గినాయా చూడడానికి వెళ్తున్నాను. నెక్స్ట్ టమాటా మగ్గాయి చూసారా. అది ఎంత మగ్గితే చాలు. టమాటా చూపిస్తున్నాం కదా, ఇట్లా మగ్గాలని చెప్తున్నాను మీకు. నెక్స్ట్ వచ్చి ఐటమ్స్ వచ్చి టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పల్లీలు, పుట్నాలు, ఉప్పు, ఇవి ఐటమ్స్ టమాటా చట్నీ కోసం. నెక్స్ట్ వచ్చి నేను పల్లీలు మిక్సీ జార్లో వేస్తున్నాను. వేయించిన పల్లీలు అవి మిక్సీ జార్లో వేసిన తర్వాత నెక్స్ట్ పుట్నాలు వేయాలి దాంట్లో. పుట్నాలు చూపిస్తున్నాయి. పుట్నాలు ఇంత పల్లీలు ఎంత పుట్నాలు అంతనే వేయాలి. నెక్స్ట్ వచ్చి తర్వాత మిక్సీ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ మూత తీసేసి ఇప్పుడు చూడాలి పౌడర్ ఎట్లయిందని. ఇప్పుడు పౌడరు తీసి చూపిస్తాను మీకు. ఒక ముద్దలాగా రావాలని చూపిద్దామని తీస్తున్నాను పొడి. ఇప్పుడు చూడండి, నేను ఒక ముద్దలాగా చేస్తున్నాను. ఒక ముద్దలాగా చేసి అలా రావాలని చెప్తున్నాను మీకు. అలా వస్తే పర్ఫెక్ట్గా అయినట్టు. ఆ పౌడరు మగ్గిన టమాటాలు ఉన్నాయి కదా, మగ్గిన టమాటాలు పౌడర్లో వేసేసేయాలి జార్లోనే. దాని తర్వాత వేయించిన పచ్చిమిర్చి, నెక్స్ట్ వచ్చి వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి ఆ రెండు కలిసి అందులో వేసేసేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు నేను ఉప్పు వేయాలి కదా. ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఆడ ఉప్పుది 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను అందులో చూడండి. దాంతో కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసాను అంతే. దాంతో కొన్ని వాటర్ వేయాలి, మరీ ఎక్కువ వేయకూడదు. కొంచెమే టచ్ చేసినట్టుగా కొంచెం వాటర్ పోసి మళ్ళీ మిక్సీ చేయాలి. మిక్సీ అయిపోగానే చట్నీ ఇలా అయితే స్మూత్గా ఇలా రావాలి. చట్నీ అయిన తర్వాత ఒక బౌల్లో షిఫ్ట్ చేస్తున్నాను. ఇలా కొంచెం గట్టిగా ఉండాలి. మరీ అంత లూజ్ అవ్వద్దు, మరీ అంత గట్టిగా ఉండద్దు, మీడియంగా ఉండాలి చట్నీ. అలా ఉంటే టేస్ట్ బాగుంటుంది.
నెక్స్ట్ ఇక పోపు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు చట్నీకి సంబంధించిన పోపు ఐటమ్స్ ఇవి. నెక్స్ట్ పోపు వేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ పోసి కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత ఇక పోపు ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా అందులో ఆయిల్లో వేసేస్తున్నాను. కొంచెం వేగాలి. వేగిన తర్వాత కొద్దిగా అంత పసుపు తీసుకొని అందులో పోపులు వేసేసేయాలి. మంచిగా కలర్ఫుల్గా మంచిగా బాగా ఉంటుంది టమాటా చట్నీ. ఇక చూడండి సూపర్గా. పోపు అవ్వంగానే వేడివేడిగా ఉంటుంది కదా, ఆ వేడివేడిగా ఉన్నప్పుడే టమాటా చట్నీలో ఆ పోపు అంతా వేసేసేయాలి. వేసిన తర్వాత కొద్దిసేపు అట్లా కలపాలి. కలిపిన తర్వాత ఇంకా చూసారా ఎంత బాగుందో చట్నీ, నోరు ఊరుతుంది కదా. ఇదిగో టమాటా చట్నీ రెడీ అయింది. ఎన్ని దోశలు తింటారంటే అన్ని దోశలు తింటారు చట్నీతోటి. ఎంజాయ్ చేస్తారు అందరూ. ఇప్పుడు నేను ఒక దోశ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి పెనం వేడైన తర్వాత కొంచెం వాటర్ చల్లి ఉల్లిపాయతో మంచిగా ఇట్లా రుద్దేసి మంచిగా దాంతో స్టవ్ ఆరిపోయిన తర్వాత ఆయిల్ కొద్దిగా వేసి మంచిగా పెనం అంతా అంటియాలి. దాని తర్వాత దోశ వేసుకోవాలి. దోశ వేసుకున్న తర్వాత మంచిగా ఇట్లా రౌండ్ చందమామలా చేసుకొని మంచిగా దోశ పోసుకొని వేడివేడిగా ఆ చట్నీలో తింటే ఆ చట్నీతో పాటు దోశ ఎన్ని తింటారు చెప్పాను నేను. ఒక 5-6 తింటారు ఆ చట్నీతోటి. అలా ఎంజాయ్ చేస్తారు అందరూ. ఒకసారి టమాటా చట్నీ చూసారు కదా, ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ చేసి పెట్టండి, ఎంజాయ్ చేస్తారు ఆ చట్నీతో దోశ కలిసి. అలా వేడి దోశ అయ్యింది, ప్లేట్లో పెట్టేసుకుంటున్నా. క్రిస్పీ దోశ విత్ టమాటా చట్నీ సూపర్ కాంబినేషన్. భలే ఉంది. చేసి మంచిగా చట్నీ. ఆహా అద్భుత. ఎంత బాగుందంటే అంత బాగుంది. నా దోశ చట్నీకి ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి.